స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం, రైతులందరికీ నమస్కారం. మనం మన రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కలైనా విజయవాడ, గుంటూరు వాళ్ళ దగ్గరలో ఉండే టౌన్లో జ్వరం వచ్చి హైదరాబాద్ పోతారు. మీరు చూస్తున్నారు, పేపర్లు చూస్తారు. దానికి కారణం ఏంది? వాళ్ళకి డబ్బు ఉంది, పోగలరు. సామాన్య ప్రజలు పోగలరా? మరి వాళ్ళ తగిన సదుపాయాలు ఉన్నాయా? లేవు. ఇప్పుడు రెండో విడత పోలింగ్ అడుగుతారు. మొదట విడత పోలింగ్ ఇచ్చిన రైతులు సరే కాలేజీలకి భూములు ఇచ్చారు కదా గవర్నమెంట్, వాళ్ళు యూనివర్సిటీలు పెట్టారు. కనీసం ఈ భూములు ఇచ్చే రైతులకైనా, చదువుకున్న వాళ్ళ పిల్లల వరకైనా ఎంతో 25,000-50,000 కన్సెషన్ ఇవ్వచ్చు కదా. అది గవర్నమెంట్ వాళ్ళని అడిగి ఒప్పిస్తారు కదా. అది వాళ్ళు అనడం లేదు, గవర్నమెంట్ ఆ పని చేయడం లేదు. మరి మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ చేస్తే వాళ్ళ కన్సెషన్, ఇక్కడ భూమి ఇచ్చే వాళ్ళకి లేదు. కాబట్టి మాకు ఇబ్బంది సౌరాష్ట్ర చెప్పినట్టు తీగలోళ్ళు, వాగులోళ్ళు, మరి పండ్ల పొలం, సైట్ పొలం వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు. మనం ఇద్దాం, మనకు 30,000 కాలేజ్ చూసి మనం ఇద్దాం అనుకుంటున్నారు. 30,000 తర్వాత ఏట కొంచెం అమ్ముకోవాలి. అమ్ముకుంటేనే పోతారు. అసలు కొట్టడానికి ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? ఎందుకు కొట్టారండి? ఏం చేసుకుంటారు వాళ్ళు? ఇప్పుడు కొన్నారంటే లాభాలు వస్తాయని కొన్నారు. రేటు పెరుగుతాయి, రాజధానిలో లాభాలు వస్తాయని కొన్నారు. ఇప్పుడు 2వ విడత 3వ విడత పొలాలు తీసుకుంటే ఎవడు కొట్టారండి? గజం కొట్టడానికి కొత్తరా? 5,000 గజం 5,000 అమ్ముతుంది. ఇప్పుడు మా పొలం అండి, మా ఫ్యామిలీది 40 ఎకరాల ఒకటి ఉంది. ఎకరం 5 కోట్లు బేరం వచ్చిందండి. ఎకరం 5 కోట్లకి 2 పొలిగేనారు 2 కోట్లు పట్టిపోయింది. మొన్న పార్లమెంట్ సభలో చట్టం కాలేదు కాబట్టి ఇవాళ 180 కడుగుతారు. 180 కడుగుతారు. అది కూడా అసలు రైతుకి లేదు కాగితాలండి. మీ పూర్వీకులదా? దానికి ఆ కాగితాలు ఉన్నాయా, ఈ కాగితాలు ఉన్నాయా, ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉందా, సర్వీస్ సర్టిఫికేట్ ఉందా? ఏ ఆఫీసర్ దగ్గర పోయినా వాళ్ళు మామూలు వాళ్ళకి ఇవ్వాలి. ఏమండి తక్కువ డబ్బులు ఇచ్చాడుకో, ఏమంటే మీకు సరిగా లేదు, రేపు రాండి మాకు రండి. ఇప్పుడు రాజధానిలో పొలం ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగకపోతే సిఆర్డీ ఆఫీస్కి వెళ్తున్నారు. ఈ ఆఫీసులో ఇంత ముందు లేడుగా, అయ్యా నాకు తెలీదు, నేను కొత్తగా వచ్చాను, మీరు మంత్రి గారు రాకుండా అంటారు. మంత్రి గారి దగ్గర పోతే ముఖ్యమంత్రి గారి దగ్గర పొమ్మంటారు. ఈ సామాన్య ప్రజలకు ఏది తిరగలరండి? ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. పోతే వ్యవసాయం చేయడానికి జనాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఇంతకుముందు 100 రోజులు, ఇప్పుడు 125 రోజులు అంటుంది. వాళ్ళు పొద్దున పూట 1 గంట 2 గంటల అటు ఇస్తే 300 రూపాయలు. వ్యవసాయం చేయడానికి ఎవరుతారండి? వ్యవసాయం పని చేయడానికి ఎవరుస్తారు? ఎకరానికి 6 క్వింటాలు 7 క్వింటాలు పత్తి పగిలితే ఇక పత్తి తీయడానికి ఉండలేదు. గంటల లెక్క అండి. ఇప్పుడు పనిచేసేవాడు గంటల లెక్క. రైతుని ఈ విధంగా ఉగదీసి మనం వ్యవసాయం చేయలేదా అనిపించి వాళ్ళకి పొలం తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి చేసే పని ఇది. కాబట్టి మా గ్రామంలో మా ఫ్యామిలీ వరకు 250 ఎకరాల పొలం ఉందండి. మేము ఇచ్చే ఆలోచనలు లేవు. మాకు తగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎవరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, సైట్ పొలం, వాగులో పొలం,
కౌలు 5,000 10,000 కూడా ఇవ్వరు, పంట సరి పడవు. అటువంటి సమయంతో అంటున్నారండి. అదే ఇప్పుడు కథలో చెప్పారు చూడు, అట్టే కొంతమంది ఇస్తారు, మిగతా వాళ్ళు ఎవరు. ఇక పోతే బయట వాళ్ళు లాభాలు వస్తే కొన్నారు కదా, వాళ్ళు ఇట్లా రెడీగా ఉన్నారు, కాకపోతే వాళ్ళు మహా అయితే మొత్తం 6,000 ఎకరాలు మా రెవెన్యూ. 6,000 ఎకరాల్లో వాళ్ళు మహా అయితే ఒక 500-600 ఎకరాలు కొన్ని ఉంటారు గ్రామం మొత్తం మీద. వాళ్ళు ఇస్తామని వస్తారు ముందుకి. కానీ రైతు వారిగా ఎవరైనా ఇచ్చేవాడు కూడా మాకు 1,450 గజాలు ఇవ్వండి, మాకు 50,000 కోలు ఇవ్వండి, నాకు టికెట్ కుదరదు అంటున్నాడు నారాయణ గారు. ఏమంటే నారాయణ గారు, మీరు 10 సంవత్సరాలు నాడు మీ కాలేజీలో ఎంత ఫీజు తీసుకున్నాం, ఇవాళ ఎంత తీసుకున్నాం. మాకు 10 సంవత్సరాలు ఇచ్చాడు, 30 ఇస్తామంటే నువ్వు ఎంత తీసుకుంటావు. పెట్టిన యూనివర్సిటీలో మొదటి పిల్లలు చేరినప్పుడు 2,50,000, ఇలా 5 లక్షలు. ఏమంటే మాకు 30,000 ఇస్తావా. ఇలా 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 ఒక్కొక్క రకంగా అడుగుతారంటే. కొంతమంది అయితే ఏమంటే ఈ గవర్నమెంట్లో అవి పూర్తి చేయండి, 2022 పట్టుదిట్ట ఆరోగ్యం చెప్తారు కదా, అవి పూర్తి చేయండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మేము ఎమ్మెల్యే రెడీగా ఇస్తాము. ఎందుకు ఎమ్మెల్యే మా పనులు మొదలు పెడతారు. వాళ్ళకి 10-12 సంవత్సరాలు పట్టింది, ఇంతవరకు ఏం కాలేదు. మళ్ళీ పొరపాటున గవర్నమెంట్ మారితే మా పరిస్థితి, మా పొలాల పరిస్థితి. ఇప్పుడు పెద్దోళ్ళు చెప్పినట్టు భూములు సంతకం పెట్టామనుకోండి, ఏ రూపాయలు వేసామనుకోండి, దాని మీద మనకి ఇంకేం హక్కు లేదు, మన పొలాలకు చూసే పని లేదు. అందుకని పెద్దలు చెప్పిన సలహాలు పాటించి మాకు తోసిన విధంగా మేము కూడా భూములు ఇవ్వడానికి ఇష్టపడలేదండి. వస్తాయి.